హలో అండి, అందరికీ నమస్తే. నేను గిరిజ హోమ్ గార్డెనింగ్కి మీకు అందరికీ స్వాగతం అండి. అసలు చాలా రోజుల తర్వాత మళ్ళీ నిన్న ఒక వీడియో పెట్టానండి, ఈరోజు ఒకటి. యాక్చువల్గా ఈ చిక్కుడుకాయ గురించి నేను చెప్పాలనుకుంటున్నానండి. దానికంటే ముందు మీకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. మీరందరూ నా వీడియోని తర్వాత నేను చెప్పినటువంటి ప్రతి ఒక్కటి దాని గురించి, చెట్టు గురించి, ఆ పువ్వుల గురించి, కనకాంబరాల గురించి చేశాను కదా, వాటి గురించి కూడా మీరందరూ చక్కగా వ్యూవర్స్ అందరూ చూసి నాకు మంచి లైక్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారని ఆశిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను చిక్కుడుకాయల గురించి మీకు చెప్తానండి. నేను మీకు తెలుసు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళానని 3-4 months వరకు నేను ఇక్కడ లేను. సో అప్పుడు నేను ఏం చేశాను, ఈ చిక్కుడుకాయ చెట్టుని చాలా పెద్దగా ఉంటే పైకి పెట్టించాను అనమాట, టెర్రస్ పైకి పెట్టించేటప్పటికి నేను లేదు కదండి, పిల్లలకి అంత పైన కోసేవాళ్ళు కదా, కింద మాత్రమే కట్ చేసుకునేవాళ్ళు. సో నేను ఒక 2 days క్రితం ఏం చేశాను, పైకి వెళ్ళి చూస్తే అంతా మనకు పురుగు పట్టడము, తర్వాతనేమో కాయలన్నీ ఎండిపోవడము, ఇవన్నీ సరిగాయండి. సో వాటినన్నింటినీ తీసేసి వాటికన్నిటిని చక్కగా నీళ్ళతో క్లీన్ చేసి మళ్ళీ దాని మీద పసుపు నీళ్ళు చల్లి ఇప్పుడు ఆ చెట్టుని కింద తీసి ఇలా కట్టారండి. మీరు చూస్తారు కదా, చిన్నదే చెట్టు, ఇది అక్కడ పెట్టిందండి. ఈ చెట్టు ఆ చెట్టు దీనికోసం చూస్తా కదండి, ఫ్లవర్స్ ఎన్ని వచ్చాయి చూడండి. ఇవన్నీ ఫ్లవర్స్ పైన మరీ ఎక్కువ వచ్చాయండి, కానీ పురుగు పట్టినందున అన్నిటినీ తీసేయాల్సి వచ్చింది నేను. తర్వాత ఇక్కడ చూడండి, ఇవి కూడా ఇవన్నీనండి, ఇవన్నీ చిక్కుడుకాయలు చూసారా అండి. తర్వాత పైనుంచి తీసుకొచ్చిన చిక్కుడుకాయలు ఇవి ఉన్నాయండి, ఇవి కింద ఉన్నటివి. తర్వాత ఇవన్నీ కింద తీసుకొచ్చిన తర్వాత వచ్చినటువంటి అన్నమాట ఇవన్నీ. తర్వాత ఈ ఫ్లవర్స్ ఒకసారి చూడండి, మీరు ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ కూడాను. ఇవన్నీ చాలా చిక్కుడుకాయలు కాస్తాయండి దీనికి. మీకు ఒకసారి మనం హార్వెస్ట్ చేసుకుందామండి దీన్ని. చూసారండి ఇక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ చక్కగా పువ్వులు, చెట్టు కలకలలాడుతుందండి పువ్వులతో. అవన్నీ పువ్వులేనండి, చూసారా. ఇవ్వండి ఇక్కడ అంతా చిక్కుడుకాయలే. తర్వాత అక్కడ అటు సైడ్ కూడా పూలు ఉన్నాయండి. ఇప్పుడు మనం కొంచెం హార్వెస్ట్ చేస్తామండి దీనికి. చూస్తున్నారండి చక్కగా గుత్తులు వస్తున్నాయండి ఆ చెట్టుకి. ఇంతకుముందు కూడా లాస్ట్ టైం కూడా నేను చిక్కుడుకాయలు మీకు పైనే తీసి చూపించానండి, టెర్రస్ పైనే. కానీ ఈసారి నేను లేనందున అసలు కొంచెం కాయలకి ఇది వీటిని సరిగ్గా చూసుకోవడం కష్టమైపోయింది, చూసుకోలేకపోయాను. దాంతో నేను చెట్టుని కిందించాల్సి వచ్చింది. ఇప్పుడు చక్కగా చూసుకోవచ్చు, కావాల్సిన ఎరువులు వేయచ్చు, అది ఒక్కటి చేయొచ్చండి. ఈ లేతలేటివి కూడా తీసేస్తానండి. మీకు అందరికీ నా కాయగూరలు, తర్వాత పువ్వులు ఇవన్నీ మీకు నచ్చినట్లున్నాయండి. మీరందరూ తప్పకుండా చూసిన తర్వాత నా వీడియోకి మీరు లైక్స్ ఇస్తారని, షేర్ చేస్తారని అనుకుంటున్నాను. చూసారండి, ఈ ఎండిపోయినవన్నీ పైన పైన మనం టెర్రస్ పైన పెట్టినప్పుడు ఈ విధంగా అన్ని కాయలన్నీ ఇలా ఎండిపోయాయండి, ఇట్లా ఎండిపోయాయండి, ఇట్లా అయిపోయిందండి. ఇవ్వండి, చూస్తున్నారు కదండి మీరు ఎంత చక్కగా వచ్చాయో చిక్కుడుకాయలు. వీటికి ఇచ్చే పోషకాల గురించి కూడా మీకు ఒకసారి చెప్తానండి. ఇంతకుముందు కూడా ప్రతిసారి నేను నా చెట్లకి ఏమేమి పోషకాలు ఇస్తున్నానో మీకు అందరికీ బాగా తెలుసు. ఇందులో పెద్దగా చేసిన ఏంటంటేనండి, ఇప్పుడు స్టార్టింగ్లో ఈ రూట్స్ దగ్గర ఉండండి నేను చేసింది. ఈ రూట్స్ దగ్గర కొంచెం బాగా మరీ బురదగా లేకుండా ఈ విధంగా లూజ్గా ఉంచాలండి. వేర్ల దగ్గర మాత్రం వేర్లు బాగా లోపల వరకు వెళ్ళి పోషకాలకి అందేటట్లుగా కొంచెం గట్టిగా ఉండకూడదండి, నేల కాస్త లూజ్గా ఉండాలి. లూజ్గా ఉంటేనే మనం ఇచ్చే పోషకాలు కూడా దీనికి సరిగ్గా అందుతాయండి. ఈ మధ్య దీనిపైనుంచి కట్ చేస్తాను కాబట్టి ఇది కొంచెం
అంత ఫ్రెష్గా అనిపించినట్లు అనిపించదు, కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఇది చాలా బాగా పెరుగుతుందని అనుకుంటానండి నేను. తర్వాత కూడా మళ్ళీ మనం ఇంకోసారి హార్వెస్ట్ చేసుకోవచ్చండి. మీకు అందరికీ నచ్చిందా అండి? మీకు అందరికీ నచ్చితే ఈ చిన్న వీడియోకి మీరందరూ మంచిగా లైక్స్ ఇవ్వండి, సబ్స్క్రైబర్స్ కూడా జాయిన్ అవ్వండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారని అనుకుంటాను. ఇది జగవాడలో మీకు ఎప్పటికీ స్వాగతం అండి. అందరూ చూసి సంతోషించి నా గార్డెన్కి మీరు సరైనటువంటి న్యాయం చేకూర్చాలా అంటే వ్యూస్, లైక్స్ అని మీరు ఇస్తారని ఆశిస్తాను. నెక్స్ట్ వీడియో చూసేంత వరకు సెలవు.